హైదరాబాదీలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. దాదాపు 2 వారాల విరామం తర్వాత మళ్లీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రాబోయే 2-3 గంటల్లో హైదరాబాద్ తో సహా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ముసురుపట్టి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక రాత్రిపూట పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో రాబోయే 2-3 గంటల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అటు భారత వాతావరణం కూడా తెలిపింది. హైదరాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమ్రమీం, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు ఇటు మహబూబ్ నగర్, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వరంగల్ జిల్లాలో ముసురు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, దాంతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మరొకసారి భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. రాబోయే 4 రోజుల పాటు ఉరుములతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. దాంతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలతో పాటు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మాత్రము మబ్బు ఉన్నటువంటి వాతావరణము మేఘావృతమై కాస్త పగలు పూటనే చీకటిగా ఉండేటువంటి వాతావరణం ఉండే అవకాశం హైదరాబాద్ సిటీలో కనిపించనుంది. దాంతో పాటు రాత్రిపూట ఉదయం తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణంలో ఒకటేసారి సడన్ గా చేంజెస్ వచ్చేసి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది సునీత. ముఖ్యంగా హైదరాబాద్ కు వచ్చేసి అంటే ఈ వర్షాకాలం సీజన్ మొదటి నుంచి కూడా చూసుకుంటే ఎక్కువ సమయము ఈవినింగ్ టైంలో 4 గంటల నుంచి మాత్రమే కుంభవృష్టి వర్షం కురుస్తుంది. అది రాత్రి 11-12 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. ఉదయం పూట ఉన్నటువంటి వాతావరణము, మధ్యాహ్నం ఉన్నటువంటి వాతావరణాన్ని కనుక చూసుకుంటే హైదరాబాద్ సిటీలో వర్షం పడదు అనేటువంటి విధంగా ఉంటుంది. కానీ సడన్ గా కంప్లీట్ గా కూడా చేంజ్ అయిపోతుంది. మేఘాలు ఒకేసారి కమ్ముకుంటున్నాయి. చీకటి వాతావరణం కనిపించి సడన్ గా వర్షం పడుతుంది. అంటే అత్యధికంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతుంది. క్యుములో నింబస్ కారణాల వలన హైదరాబాద్ సిటీలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతుంది. అధికంగా సెంటీమీటర్ల వర్షం పడుతుంది. దాదాపు 1 గంట వ్యవధిలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం పడుతూ ఉండడం వల్ల హైదరాబాద్ సిటీలోని రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి. తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రజలు దాదాపు గంటల తరబడి వర్షంలోనే, వరద నీటిలోనే చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అదే ఇటీవల కురిసినటువంటి నిర్మల్ పట్టణమైనా, కామారెడ్డి అయినా, నిజామాబాద్ తో పాటు సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాంటి వర్షపాతమే నమోదైంది. క్రిములో నింబస్ మేఘాల వలన కూడా అకస్మాత్తుగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడం వల్ల కూడా ఒకటేసారి డ్రైనేజీలు పొంగిపోవడము, వాగులు ఉధృతంగా ప్రవహించడము, కాలనీలోకి నీళ్లు రావడము, ఇళ్లలోకి నీళ్లు రావడం వంటి పరిస్థితులు మన గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి వర్షం వల్ల చూడాల్సి వచ్చింది. సో అదే పరిస్థితి మరొకసారి పునరావృతం అయ్యే అవకాశం లేకపోయినప్పటికీ కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి అలర్ట్ అవుతుంది. డైలీ వెదర్ రిపోర్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నటువంటి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఇటు మండల స్థాయి అధికారులు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. సో ఈ పరిస్థితులలో మరొక 3-4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు
ప్రభుత్వం కూడా అటు సెక్రటరియట్ నుంచి కూడా ఆ జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. అత్యవసర సమయం అయితే తప్ప ప్రజలు బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంది, వర్షం పడుతుందా లేదా, తమ సమీపంలో ఉన్నటువంటి వాగుల ఉధృతి ఏ విధంగా ఉంటుంది, సో లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా వర్షం పడితే ఎట్లా తమ కాలనీలోకి నీళ్లు వస్తాయనే ఇన్ఫర్మేషన్ అనుభవము ప్రజలకే ఉంటుంది. కాబట్టి వాతావరణం యొక్క సూచనను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను అంచనా వేసుకుంటూ ప్రజలు బయటికి వెళ్ళాలి, అత్యవసరంతో వెళ్ళాలి, వాగులు దాటేలాంటి పనులు చేసుకోవాలి, రాకపోకలు చేసుకోవాలి తప్ప సిచ్యువేషన్ సీరియస్ గా ఉండి భారీగా వర్షం పడుతుంది, వరదలు వచ్చేటువంటి సమయంలో కూడా ప్రజలు బయటికి వెళ్లడం, ఇబ్బందులలో వరదలలో చిక్కుకోవడం లాంటి చేయకూడదని కూడా అటు ప్రభుత్వం అధికారులు కూడా జనాలు సూచిస్తుంది. ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. సో మొత్తానికి ఇటీవల కురిసినటువంటి భారీ నష్టాల వల్ల రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పత్తి, మిర్చి పంట, పసుపు పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే రైతాంగం కోలుకుంటుంది. ఆ ఇసుక మేటలు, బురదలు పెట్టినటువంటి భూములను కూడా, పొలాలను కూడా ఇప్పుడిప్పుడే చదువు చేసుకుంటున్నారు. దానికోసం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితులలో మరొకసారి భారీ వర్షం పడితే మాత్రం రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలోని ముఖ్యమైనటువంటి నదులైన అటు గోదావరి నది గాని, కృష్ణా నది గాని, ఈ రెండు నది పరివాహక ప్రాంతాలు కూడా కంప్లీట్ గా భూగర్భ జలాలు కూడా ఫుల్ అయిపోయాయి. దాంతో పాటు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కానీ, గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్ట్ తో పాటు అటు మూసీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా నిండిపోయే, గేట్లను లిఫ్ట్ చేయడంతో లక్షలాది క్యూసెక్ల వాటర్ కూడా దిగువకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో పాటు మైనస్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కూడా నిండుకుండలో ఉన్నాయని చెప్పవచ్చు. ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ గా ఉండటం తోటి సాగునీటికి కూడా ఎలాంటి ఢోకా లేదు, తాగునీటికి కూడా ఎలాంటి ఢోకా లేని పరిస్థితి తెలంగాణలో ఉంది. సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.